ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు నన్ను అంటే మెయిల్స్లోను కామెంట్స్లోను ఒక రెగ్యులర్గా క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటంటే, శ్రీనివాస్ గారు మేము పూజలు చేస్తున్నాం, అలాగే నోములు వచ్చుకుంటున్నాము, వ్రతాలు చేస్తున్నాము, దేవాలయాలకు వెళ్తున్నాము, కానీ మేము అనుకున్న పనులు అవడం లేదు. ఎందువల్ల మాకు అర్థం కావడం లేదు, మాకు భయం వేస్తుంది. అంటే ఏ పని చేసినా సరే విఘ్నం, అంటే చేస్తున్న పనిలో ఆటోమేటిక్గా విఘ్నం రావడం, ఆ విఘ్నం ఎందుకు వస్తుందో అర్థం కాకపోవడం, అంటే ఆటంకం. విఘ్నం అంటే ఆటంకం. ఈరోజు మనం ఎవరైనా సరే నోములు కానీ, వ్రతాలు కానీ, యంత్రాలు పెట్టుకున్నా, వస్తువులు పెట్టుకున్నా ఫలితాలు రావడం లేదు అంటే మన మనసులో సంకల్ప దోషం ఉందని అర్థం. అంటే మన మనసు దాని మీద ఫోకస్ లేదని అర్థం. మనసు కారకుడైన చంద్రుడు గ్రహాల్లో, అలాగే పనులకి ఏ పనైనా సరే ఆటంకాన్ని తొలగించి విఘ్నాలను లేకుండా చేసే గణపతికి మనం సరైన విధంగా పూజ చేయకపోవడం వల్ల, సరిగా ఆరాధన చేయకపోవడం వల్ల మనకి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈరోజు మనం చెప్పుకోవే సబ్జెక్టు, ఎవరికైనా సరే ఎలాంటి పూజలు చేసినా, వ్రతాలు చేసినా సరైన ఫలితాలు రావడం లేదు అనుకునే వారికి ఈ రోజున ఈ ఉపాయాన్ని ప్రయత్నించేయండి. ఇది చాలా చిన్న ఉపాయం, డబ్బుతో ఖర్చు అయ్యేది మాత్రం కాదు, మనం చేసుకునేది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో మీకు నేను వివరిస్తాను. అలాగే కొంతమంది మిత్రులు అడిగారు, శ్రీనివాస్ గారు మాలలు ధరిస్తున్నాం కదా, రుద్రాక్షమాల, తులసి మాల, చందనమాల, స్ఫటికమాల, ఇవన్నీ బయట వేసుకోవాలా, అంటే షర్ట్ పైన వేసుకోవాలా, లోపల వేసుకోవాలా అని చాలామంది అడిగారు. దానికి కూడా సమాధానం ఈరోజు వీడియోలో మనం చెప్పుకుందాం. మిత్రులరా, మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇదంతా కూడా మన పూర్వీకులు చాలా గ్రంథాల్లో వివరంగా చెప్పారు. మనం కొంతమంది అంటూ ఉంటాం ఏంటంటే, మెటీరియలిస్టిక్, అంటే పదార్థంతోనే పనులవుతాయా, పదార్థానికి పని అవ్వాలంటే ముందు మన మనసులో, అంటే మన ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం అనేది చాలా క్లియర్గా ఉండాలి. 2 నిమిషాల్లోనే మనం కోరుకున్న పని పూర్తవచ్చు, 2 గంటలు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు. అలాగే ఇదంతా కారణం ఏంటంటే, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉన్న ఎనర్జీ, మనం ప్రకృతిలో భాగం. మన ప్రకృతిలో ఉన్న ఎనర్జీ మనకి ఎప్పుడైతే సహాయాన్ని చేస్తుందో, మనం ప్రకృతికి ఇవ్వగలిగితే ప్రకృతి మనకి తిరిగి ఇస్తుంది. అలాగే మనకి నమ్మకం ఒకటి మెయిన్ ఏంటంటే, మన మీద మనకు నమ్మకం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నమ్మకాన్ని మనం పెంచుకోవాలి. అలాగే నమ్మకం మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి అంటే మనం దేవత ఆరాధనలోను, అలాగే ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితమైన మానసిక స్థితి కలిగి ఉండాలి. ఈ రోజున ఇది కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, ఎవరైనా సరే చేస్తున్న పూజలు, వ్రతాలు, నోములు, అలాగే యంత్రాలు, తంత్రాలు, మంత్రం పని చేయడం లేదు అంటే, మంత్రం తీసుకున్నాను, గురువుగారి దగ్గర మంత్రం తీసుకున్నానండి, మంత్రం నేను చేశాను, కొన్ని రోజులు చేసిన తర్వాత నాకు ఎందుకునో భయం వేసింది, అందుకే వదిలేశాను, నేను చేయలేకపోయాను, కాబట్టి నాకు ఏదైనా జరుగుతుందా అని భయపడేవారు. అలాగే ఏ పనైనా సరే ఎన్నో రోజుల నుంచి ఆటంకాలు అసలు అవ్వడం లేదు అనుకునేవారు ఈ ఉపాయాన్ని ప్రయత్నించేయండి. మీరు ఒక బుధవారం నాడు ఏదైనా ఒక బుధవారం నాడు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయం, అంటే విఘ్నేశ్వరుడు దేవాలయానికి వెళ్ళి ఉదయాన్నే సూర్యోదయం అనంతరం, సూర్యుడు ఉదయించిన తర్వాత మాత్రమే, సూర్యోదయానికి ముందు కాదు, అంటే ఒక్కొక్క ఉపాయానికి ఒక్కొక్క రకమైన పరిహారం చూపిస్తుంటాం కదా, అంటే ఆ టయానికి ఆ విధంగా చేయటం వల్ల ఆ ఎనర్జీ మనకి పాజిటివ్గా మారుతుంది. సూర్యోదయానికి ఉదయించిన తర్వాత 6 తర్వాత మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని 21 ప్రదక్షిణ చేయండి. 21 ప్రదక్షిణ చేసిన తర్వాత మీ మనోసంకల్పాన్ని, అంటే నాకు ఈ పని ఆటంకం ఎదురవుతుంది స్వామి, నాకు ఈ పని పూర్తి అవ్వాలి,
ఈ పని పూర్తి అవ్వడానికి నేను నీ దగ్గరికి వచ్చాను, ఎలాంటి విఘ్నాలు లేకుండా, అంటే విఘ్నాలు అంటే ఆటంకాలు లేకుండా నాకు ఈ పని పూర్తి కావాలి. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగ అన్వేషణ కావచ్చు, అలాగే జ్యోతిష్యం కావచ్చు, రెండవది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కావచ్చు, అనవసరమైన విషయాల మధ్య ఏదైనా సరే మీ మనసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏదైతే ఉందో స్వామివారికి చెప్పి ఇలా చెవులు పట్టుకొని స్వామివారి దగ్గర నా తప్పుని క్షమించు తండ్రి, ఇలా చెవులు పట్టుకోండి. ఇలా పట్టుకున్న పర్వాలేదు, ఇలా పట్టుకొని మీరు స్వామివారి దగ్గర 3 గుంజీలు తీయండి. 3 గుంజీలు తీయండి. అలా 21 రోజులు 21 ప్రదక్షిణ, అలాగే 3 గుంజీలు తీస్తూ ఉంటే స్వామివారు మిమ్మల్ని ఏదైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలన్నీ తీసివేస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. గురువుగారు మేము నైవేద్యం పెట్టచ్చా, లేకపోతే ఇంకేమన్నా చేయాలా? మీ ఓపిక. స్వామివారికి ఒక అరటిపండు పెట్టండి, లేదా ఇంత బెల్లం పెట్టండి. మీకు ఓపిక ఉంటే స్వామివారి దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఇవ్వండి. ఓపిక ఉంటే స్వామివారికి నైవేద్యం కింద పరవానం పెట్టండి, ఉండ్రాలు పెట్టండి. మీకు ఇంకా చెప్తున్నాను, ఉదయాన్నే మీరు వెళ్తూ స్వామివారికి చెరుకు గడ కూడా పెట్టవచ్చు. అంటే వ్యాపారం చేసే వాళ్ళు, వ్యాపారాలు విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్న వారికి చెరుకు గడని స్వామివారికి ఇవ్వండి. లేదంటే మంచి బెల్లాన్ని స్వామివారికి ఇవ్వండి. అంటే మన ఇంట్లో వాడుతున్నది కాదు, స్వామివారి కోసం ఒక 1/2 కేజీనో కేజీ కొనుక్కోండి, కొద్దిగా తీసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టండి. ఇలా చేస్తూ ఉంటే 21 రోజుల్లో మీరు ఏదైతే వ్రతాలు, నోములు ఇలాంటి వాటిల్లో చేసిన ఫలితాలు రాలేదో అలాంటి ఏది చేసినా సరే ఇమీడియట్గా ఫలితాలు వస్తాయి. అంటే గణపతికి రకరకాల రూపాలు ఉన్నాయి. మనం గణపతిని ఆరాధించడం కరెక్ట్గా ఆరాధిస్తే ఆయన ప్రథమపూజ్యుడు. ఆయన తలుచుకోకుండా ఏది చేసినా కానీ మనకి అనుకున్నంత ఫలితాలు రావు. కాబట్టి గణపతి పూజ చేయడం మొదలు పెడితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా గుంజీలు తీయండి, మర్చిపోమాకండి, గుంజీలు ఖచ్చితంగా తీయండి. అలాగే 2వ పాయింట్, మాలలు బయట వేసుకోవాలా? రుద్రాక్ష మాల కానీ ఏ మాలైనా సరే మిత్రులారా, ఏ మాలైనా సరే విధి విధానంగా మనం తయారు చేసుకొని విధి విధానంగా కనుక ధరించినట్లయితే మనం ఏదైతే సంకల్పం కోసం ధరిస్తున్నామో ఆ సంకల్పం నెరవేరుతుంది. బయట వేసుకోవడం వల్ల మనకి జనాలకు చూపించడానికే కానీ అంతర్లీనంగా, అంటే బాహ్యంగా లోపల షర్ట్ లోపల ఉండడం వల్ల ఈ శరీరాన్ని, ఈ మనసుని సరైన ఫోకస్లోను సరైన మార్గంలో నడిపించడానికి మాలలు ఉపయోగపడతాయి. దాన్నే మనం సరైన ఆలోచన చేసినప్పుడు మాత్రమే కదా మనం సరైన మార్గంలో వెళ్ళేది. ప్రతి విషయానికి కూడా మనం ఏంటంటే తర్కంగా ఆలోచించాలి. అంటే తర్కంగా ఆలోచించినప్పుడే మన ధర్మమే తర్కంగా ఆలోచించే విధానం. అంటే ప్రతి విషయాన్ని కూడా పరిశోధన చేసే విధానం మన ధర్మంలో ఉంది. మీరు తప్పుగా భావించవద్దు. ఎందుకంటే ఎలాంటి సమస్య అయినా సరే, ఎలాంటి వస్తువునైనా సరే, పదార్థానైనా సరే మనం వాడుతున్నామంటే దానిలో ఉన్న సహజమైన శక్తిని మన పూర్వీకులు మనకి తెలియచేశారు. ఈ వస్తువులో ఎనర్జీ ఉంది, దీన్ని ఈ రోజున ఈ విధంగా వాడండి, ఇలా వాడితే మీకు పనులు అవుతాయి వాళ్ళు చెప్పారు. మనం ఏం చేస్తామంటే ఓన్లీ లాభాన్ని మాత్రమే చూస్తాం. లాభాన్వేషణలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మిగతా విషయాలు మర్చిపోతాం. అది తప్పు కాదు, ఎందుకంటే మనం ఆశాజీవులం కాబట్టి, ఆశపడుతుంటాం కాబట్టి ఇలాగే వెళ్తూ ఉంటాం. మిత్రులను గుర్తుంచుకోండి, మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఎందుకంటే మాలలు బాగుంటే చాలామంది అడిగారు. రుద్రాక్ష మాల గురించి కూడా నేను ముందు చెప్తాను. రుద్రాక్షలు, రత్నాలు. మిత్రులరా, దగ్గరగా ఒక 3000 ఉపాయాలు ఉన్నాయి మన పెద్దలు చెప్పినవి. ఇంకా చాలా ఉన్నాయి, లేవని కాదు. నేను స్టడీ చేసిన తర్వాత 1 by 1 మనం చేసుకోగలిగే పెద్దవి చెప్తాను, చిన్నవి చెప్తాను. 1 by 1 చెప్తాను. మీకు రుద్రాక్ష మాల గురించి, మాల గురించి అంటే ఇప్పుడు చెప్తాను, మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇవి నేను ధరించే మాలలే, వేరే కాదు. మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. రుద్రాక్ష మాల దారంతో చేసుకోవచ్చు, అలాగే వెండితో చేసుకోవచ్చు, కాపర్తో చేసుకోవచ్చు, బంగారంతో చేసుకోవచ్చు. ఇది కూడా రుద్రాక్ష మాలే. దీనికి రుద్రాక్షలకి సహజంగా ఓల్స్ వస్తాయి. సహజంగా కొన్నింటికి ఓల్స్ రావు. సహజమైన ఓల్ వచ్చింది చాలా శ్రేష్టమైనదిగా చెప్తుంది. అంటే రుద్రాక్ష ఏకముఖి దగ్గర నుంచి ఎన్ని ముఖాలు దొరికినా అన్ని శ్రేష్టమైనవే. దేనికి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు. పర్పస్ ఆఫ్ మన యూటిలైజేషన్, మన కోరికని ఆ మంత్రాన్ని ఉచ్చరణ వల్ల ఆ శక్తి అనేది పెరగడం వల్ల మనకి
అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బయట వేసుకుంటే 10 మంది దృష్టి దీని మీద పడుతుంది, అంటే మన మీద పడదు. ఇది లోపల ఉన్నప్పుడు ఏంటంటే శరీరం మీద మాత్రమే ప్రభావం ఉంటుంది. ఇవి ఏమాదైనా సరే నేను చెప్తాను, ముందు ముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ప్రతిదాని గురించి పిన్ పాయింట్, నేచర్కి ఉన్న శక్తిని, మొక్కలకు ఉన్న శక్తిని ప్రతిదీ కూడా మీకు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను. ముందు మనం ఖచ్చితమైన మార్గంలోకి వచ్చినప్పుడు, ఆ మార్గంలో మనం ఉండగలిగినప్పుడు ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ గణపతి పాయింట్ ఆఫ్ వ్యూలో సకల కార్యాలు విజయాలు చేకూరాలన్నప్పుడు, ఆటంకాలు తొలగిపోయి అసలు పనులు పూర్తిగా అవ్వాలి అనుకున్నప్పుడు ఈ ప్రయత్నాన్ని మనం చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. రాబోయే వీడియోలో మరిన్ని విషయాలు మీతో పాల్పంచుకుంటాను, చర్చిద్దాం. అలాగే కామెంట్స్లో కూడా మీరు తెలియచేయండి. అలాగే ఏదైతే వీడియో చేస్తున్నామో ఆ పాయింట్ మీదే కామెంట్ పెట్టండి. నేను దగ్గరగా 330 వీడియోలు చేశాను. దాంట్లో అనేక పరిహారాలు చెప్పడం జరిగింది. మీరు ఏ పరిహారాన్ని చేసుకోవడానికి మీకు అనుకూలంగా ఉందో ఆ పరిహారాన్ని ప్రయత్నించేయండి. సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలోను, భార్యాభర్తల గొడవల పాయింట్ ఆఫ్ వ్యూలోను, వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలోను, అలాగే కుటుంబ అంటే ఎవరైనా సరే అన్నదమ్ములు, అక్కచెల్లెలు వీళ్ళ మధ్య గొడవల పాయింట్ ఆఫ్ వ్యూలోను, విద్య పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఉద్యోగ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న రెమెడీస్ చాలా చెప్పడం జరిగింది. అలాగే ఇచ్చిన అప్పులు వెనక్కి రావడం లేదనో, లేకపోతే ఆర్థికమైన సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నాం అనే వారికి చాలా రెమెడీస్ చెప్పడం జరిగింది. మీరు ప్రయత్నం చేయండి, మీరు చేసుకోగలిగే ఉపాయాన్ని చేసుకోండి. గణపతికి మాత్రం ఈ వీడియో చెప్పినట్టుగా ఇక అవ్వడం లేదు అనుకునేవారు, ఆటంకాలు ఉన్న అనేవారు మాత్రం 21 రోజులు చేయండి. గణపతి అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారి మంత్రం తలుచుకుంటూ ప్రదక్షిణ చేయండి. గం గణపతి అని నమః కావచ్చు, ఓ మహాగణపతి అని నమః కావచ్చు. అక్కడ ఉన్న పూజారిని కూడా అడగండి. లాస్ట్ రోజున మీ ఓపిక కొద్దీ నైవేద్యాన్ని సమర్పించండి. అక్కడ ఉన్న పూజారికి కూడా దక్షిణ ఇవ్వండి, సంతోషపెట్టండి. అంటే వేలకు వేలు ఇమ్మని కాదు, మీ ఓపికని బట్టి మీరు ఇవ్వండి. ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది అసలు అవ్వదు కాదు, అసలు ఈ పని అవ్వడం లేదు అనుకునేవారు, ఇబ్బంది పడుతున్నవారు ఇది ప్రయత్నం చేయండి. మిత్రులారా, ఇదంతా మన పూర్వీకులు ఇచ్చిన వరం. దీన్ని ప్రయత్నపూర్వకంగా చేస్తే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.